హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో ఉండే వాటితో పాస్తా రెసిపీ ఎలా చేసుకున్నానో చూద్దాం రండి. ముందుగా మరుగుతున్న నీళ్ళలో మ్యాకరోని పాస్తాను వేసి ఉడికించుకోవాలి. ఇవి ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఉడికిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకొని మళ్ళీ దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఇలా కలుపుకుంటే అవి విడివిడిగా వస్తాయి, అంటుకోవు. ఈ రెసిపీ మనకి మ్యాగీలో 2 మినిట్స్లో అవ్వకపోయినా ఆల్మోస్ట్ కొంచెం త్వరగానే అయిపోతుంది. ఉడకడమే టైం కానీ తర్వాత ఫైవ్ మినిట్స్లో అలా అయిపోతుంది. ఇప్పుడు వేరే పాత్రలో ఆయిల్ వేసుకొని వేడి చేసి అందులో 2 తరిమిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఒక 4 టమాటాలను వేసుకోవాలి. స్మాల్ కట్ చేసుకోవాలి. టమాటాస్ కొంచెం బాగా స్మాష్ అయితే జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఈ టమాటాలోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. పసుపు ఉప్పు వేయడం వల్ల టొమాటోస్ త్వరగా మగ్గిపోతాయని నేను అనుకుంటూ ఉంటాను. వీటిని బాగా కలుపుకొని టమాటాలను మెత్తగా స్మాష్ చేసేయాలి. మీకు ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీస్లో ఏ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. టమాటాలు స్మాష్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. పచ్చిమిర్చి ముందే వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను, అందుకే ఈ స్టేజ్లో వేసుకున్నాను. కారం వేసి కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, పాస్తాను వేసి బాగా కలపాలి. కింద నుంచి మీదకి ఒక 2 మినిట్స్ అలా టాస్ చేయాలి. ఇద్దరు చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఏవైతే సింపుల్గా అయిపోతాయో అవే చేస్తూ ఉంటాను నేను. అలానే కష్టమే చేయమని కాదు, అవి కూడా చేస్తుంటాను, బట్ తక్కువ. 2 నిమిషాలు టాస్ చేసుకున్న తర్వాత మనకి షాప్లో దొరుకుతుంది కదా మ్యాగీ మసాలా, ఆ ప్యాకెట్ని కట్ చేసుకుని అందులో ఉన్న మసాలాను వేసి మళ్ళీ ఒక 3 to 5 మినిట్స్ వరకు అలా టాస్ చేస్తూ కలుపుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది. పెద్దగా ఏం వేయలేదు, ఏం ఫ్లేవర్ అనొచ్చు, కానీ ఈ మ్యాగీ మసాలా ఫ్లేవర్ ఉంది కదా అదే పడుతుంది. టేస్ట్ అయితే సింపుల్గా చేసినప్పటికీ కూడా చాలా బాగా వస్తుంది. ట్రస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని వేడిగా వడ్డించుకొని ఫ్యామిలీ అందరూ కలిసి తినండి, చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీలో అందరికీ నచ్చింది. ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా తిన్నాము. మా వేదు అయితే నాకేంటి పెట్టట్లేదు అని ఇలా చూస్తుంది చూడండి. శరీరానికి ఎంత అలసటగా ఉన్నా సరే చిన్నపిల్లలు ఒక నవ్వు చూస్తే మనం అలసట మొత్తం మర్చిపోతాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.